చెడ్డమ్మాయి ఈ కుర్రాడి మెడిసిన్ పక్కనే ఉన్న కుంపటిలో పడేస్తుంది. అనుకోకుండా ఈ మెడిసిన్ 3000 సంవత్సరాలు టైం ట్రావెల్ చేసి రాజుల కాలానికి చేరుకుంటుంది. చావు బ్రతుకుల మధ్య ఉన్న యువరాణి దేవుడే తనని కాపాడటానికి ఈ మందు పంపి ఉంటాడని ఈ మెడిసిన్ వేసుకుంటుంది. ఆ తర్వాత వైద్యుడు ఈమెని చెక్ చేసి ఈమెకి సోకిన ప్లేగు వ్యాధి తగ్గిపోయింది అని అంటాడు. అప్పుడు వీళ్లంతా ఇదంతా దేవుడి పనే అని అనుకుంటారు. మరుసటి రోజు యువరాణి ఈ కుంపటిని దేవుడిగా భావించి ఔషధాలు పంపి తమ రాజ్య అనారోగ్య సమస్యలు తీర్చమని వేడుకుంటుంది. అయితే ప్రస్తుత కాలంలో ఉన్న ఈ కుర్రాడు రాణి రాసిన లెటర్ చదువుతాడు. అప్పుడు ఈ కుంపటి ద్వారా టైం ట్రావెల్ జరుగుతుంది అని గ్రహిస్తాడు. వెంటనే ఇతడు మందుల షాపుకు వెళ్లి ఎక్కువ మొత్తంలో మెడిసిన్ కొంటాడు. ఈ మెడిసిన్ బాక్సులు అన్నీ కుంపటిలో వేసేస్తాడు. అప్పుడు ఇవన్నీ రాజుల కాలానికి చేరిపోతాయి. యువరాణి ఈ మందులన్నీ చెక్ చేసి ఇవన్నీ దేవుడు తయారు చేసి ఉంటాడని అనుకుంటారు. ఇక ఆ రోజు రాత్రంతా ఈ కుర్రాడు అలాగే యువరాణి కుంపటి ద్వారా లెటర్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం ఈ కుర్రాడు లేచేసరికి ఇతడి మీద వజ్ర వైడూర్యాలు పడి ఉంటాయి. ఇవన్నీ యువరాణి ఈ కుర్రాడికి ప్రేమతో పంపుతుంది. దీనితో ఈ కుర్రాడు వీటిలో కొన్నిటిని తీసుకుని పురాతన వస్తువుల వేలంపాటలోకి వెళ్తాడు. అక్కడ ఉన్న నిపుణుడు ఈ ఆభరణాలు చెక్ చేసి ఇవి 3 ఏళ్ల నాటి రాజుల కాలానికి చెందిన నగలు అని చెప్తాడు. వీటికి మార్కెట్లో 100 కోట్లకు పైగా విలువ ఉంటుందని చెప్తాడు. మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.